అరే వెనకరారా నువ్వు. ఓకే, ఎందుకురా ముందుకు వెళ్ళిపోతావు అలాగా? ఇంకో వీడియో తీసుకున్నాను. ఇప్పుడై ఇంకో వీడియో తీసుకున్నాను. ఇప్పుడైతే మనం ఇంత ఎండలో ఇంత నడ ఎండలో పోహా తినడానికి అయితే వెళ్తున్నాం. ఇది కూడా ఈ ప్లాన్ ఈడిదే. నేను నా మానాన్ని నేను ఏదో మాడిపోయిన ఫ్రైడ్ రైస్ తిందాం అనుకున్నాను, బట్ ఈడిదే. ముంబై స్పెషల్ ఫుడ్ తినకుండా ఎప్పుడు తినే ఫ్రైడ్ రైస్ అంటాడు ఏంటి? ఏమనాలండి అసలు. తిందాం, పోహా తిందాం ఈరోజు. జస్ట్ 350 meters రా. ఎండలో నడుస్తుంటే మీకు ఎలా అదిపోతుందా? మీకు ఎలా ఉందో తెలియదు కానీ నాకైతే బీభత్సంగా ఉంది. పోహా తినడానికి మనం చేసే ప్రయత్నంలో ఇంకా 200 మీటర్లు నడవాలి. సుమారుగా ఇప్పుడు కిలోమీటర్ నడిపించావురా. కిలోమీటర్న్నర. ఎంతో కొంతరా. ముంబైలో ఎవరికి సాయం చేసే గుణం లేదు. ఎవరినన్నా ఏదైనా అడిగితే నాకెందుకులే అన్నట్టు. లేదు అలా అలా కూడా కాదు. ఫేస్ ఎక్స్ప్రెషన్ అలా ఉందా? గట్టిగా మాట్లాడాలంటే 18+ లాంగ్వేజ్ యూజ్ చేయాలి. A few moments later. గైస్ మన వాళ్ళు అయితే అలసిపోయారు. ఏం మర్చిపోవడం రా బాబు, కిలోమీటర్ తిప్పించు. A few moments later. నా కొడుకు అయితే నడిపించుకొని కిలోమీటర్న్నర తీసుకొచ్చాడు. పోహా అన్నాడు, గేహా అన్నాడు. తీరా చూస్తే నాకేం చేయాలో కూడా అర్థం కావట్లేదు. అలాగే ఉంటది గైస్. అంటే అలాగే ఉండకుండా కావాలంటే మన కెమెరామ్యాన్ అడగంటే టేస్ట్ అలా. అయితే ఉప్మా తింటాం కదరా ఆంధ్రాలో. సత్తిగడ ఇంకా బాగా చేస్తాడు. ఉప్మా కాదు, ఇది పోహా. నేను ప్యూర్ ఉప్మా ఇదే టేస్ట్ లో ఉప్మా చేసి చూపిస్తాను అంటున్నా. ఇదే టేస్ట్లెస్ గా ఉంది.